పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం. భిన్నంగా ఆలోచించే కార్యక్రమానికి స్వాగతం. నేను మీ స్నేహ. మరి ఈ వారం భిన్నంగా ఆలోచించే కార్యక్రమంలో నేనింత ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేసాను. లాస్ట్ వీక్ కూడా నేనింత ఎపిసోడ్తోనే మనము ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. సో కొన్ని రోజులు మరి నేనింత ఎపిసోడ్ని కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాము. సో మరి ఈరోజు కూడా నేనింత ఎపిసోడ్తో అద్భుతమైన కొటేషన్స్తో నేను రెడీగా ఉన్నాను. దానికి చక్కని వివరణ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ప్రకృతి మమేష్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే స్నేహ గారు. వెల్కమ్ బ్యాక్ టు పిఎంసి ప్రేక్షకులందరికీ నేనింతే సిరీస్లోకి. సో నేను భిన్నంగా ఆలోచించు స్టార్టింగ్ యాంకరింగ్ చేసేప్పుడు కొటేషన్స్ చెప్పడానికి చాలా ఎగ్జైటెడ్గా ఉండేదాన్ని. ఎందుకంటే నెక్స్ట్ ఏం కొటేషన్ వస్తుందో అని. సో ఇప్పుడు సేమ్ ఫీల్డ్లో సేమ్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాను నేను. ఇప్పుడు నేనింతలో నెక్స్ట్ ఏ కొటేషన్ వస్తుందో ఏంటో అనేది. సో మరి ఇంక అందుకే ఆ ఎగ్జైట్మెంట్తోనే ఏమాత్రం లేట్ చేయకుండా మరి ఫస్ట్ కొటేషన్ ఏంటో చదివేస్తున్నాను సార్. నాకు కేవలం యోగులంటేనే ఇష్టం. ధనవంతులతో విజయవంతులతో నాకు ఏ సంబంధం లేదు. నాకు అందరూ సమానంగా సామాన్యులుగానే కనబడతారు, యోగులు తప్ప. సో ఇది మీ ఇన్నర్ ఫీలింగ్. అవును, మీ ఇన్నర్ ఫీలింగ్తో చాలామంది మేబీ కలుస్తారు, కొంతమంది కలవరు. ఎందుకంటే అందరికీ యోగులు అంటే ఏంటో కూడా కొంతమందికి తెలియదు. కొంతమందికి సినిమా యాక్టర్లు ఇష్టం, కొంతమందికి రాజకీయ నాయకులు ఇష్టం. సో అలాగే మీకు యోగులు ఇష్టం. ఏంటి సార్ ఇప్పుడు మీ ఇష్టం మీది? మనం ఆల్రెడీ ముందు కొటేషన్స్లో మనం అనుకున్నాము. సో యోగుల్ని ఇష్టపడే వాళ్ళు రైటు, సినిమా యాక్టర్లు ఇష్టపడే వాళ్ళు రాంగు అనే కాన్సెప్ట్ ఏమైనా ఉందా? లేదంటే ఎవరి ఇష్టం వాళ్ళదే అంటారా ఇప్పటికైనా? ఇది నా ఇష్టం అన్నాను. ఇది తప్పు అది ఒప్పు అని చెప్పలేదు. కొంతమంది ఉదాహరణకు వచ్చి చెప్తుంటారు, నేను ఐఏఎస్, నేను ఐపీఎస్. అవునా, నాకు అనిపించదు. నాకు పెద్దగా ఎగ్జైట్మెంట్గా అనిపించదు. అబ్బా ఆయన ఐఏఎస్ అంట అని పరిగెడుతుంటాను. అవునా, ఎందుకంటే నేను ఆల్రెడీ ఐఏఎస్ కోసం ట్రై చేసి వదులుకొని ఇక్కడికి వచ్చాను. ఆల్రెడీ చిన్నప్పటి నుంచి స్కూల్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్ అన్ని ర్యాంకులు సాధించి అవన్నీ బయలు వేసేసి ఇక్కడ వచ్చాను. అన్నీ బుద్ధుడు రాజ్యాన్ని వదిలేసుకొని వచ్చినట్టు నేను అన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చినవాడు. సో అవన్నీ వింటే నాకేమో ఎగ్జైటింగ్గా అనిపించదు. సక్సెస్ ఆల్రెడీ నేను సక్సెస్ఫుల్ ఫీల్డ్లో ఉండి ఆ సక్సెస్ని పెద్దగా ఇంపార్టెంట్గా అనిపించక ఇది నాకు ఇంపార్టెంట్ అనిపించి ఇక్కడికి వచ్చాను. ఈ ఫీల్డ్లో కంటిన్యూ అవుతున్నాను ఆధ్యాత్మికంగా. కాబట్టి ఇలాంటి ఎక్స్టర్నల్ వరల్డ్లో గొప్పగా తయారైన వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు చాలా గొప్పవాళ్ళు అంటే నాకేమి ఎక్కదు. పచ్చని తీసుకొచ్చి గొప్పవాడు అంటే అప్పుడు ఒప్పుకుంటాను. యోగి ఒక మహాజ్ఞాని. పూర్వకాలంలో గమనిస్తే రాజులు కూడా యోగులను గౌరవించారు. అలెగ్జాండర్ కూడా డయోజనిస్ని గౌరవించారు. అలెగ్జాండర్ ది గ్రేట్ అని అనుకుంటా. అలెగ్జాండర్ కంటే గొప్పవాడు ఎవరున్నారు అని అనుకుంటా. అలెగ్జాండర్ అంటే గొప్పవాడు ఎవరు? అలెగ్జాండర్ గురువు డయోజనిస్. మనకు తెలియదు. అశోక ది గ్రేట్, అశోకుని గురువు ఉన్నారు. అశోకుడి గురువు ఉన్నారు బుద్ధుడు. బుద్ధుడిని ఫాలో అయ్యారు అశోకుడు. చాణక్యుని ఫాలో అయ్యారు. చాణక్య ది గ్రేట్. అశోకుడు గ్రేటే అయి ఉండొచ్చు, రాజ్యాలు స్థాపించి ఉండొచ్చు, అది భౌతికం లౌకికం. కానీ అంతకంటే అలౌకికమైన విషయాలు చాలా ఉన్నాయి. అవి ఈ మామూలు వ్యక్తులకు అర్థం కావు. కళ్ళ కనిపించే విజయాలే గొప్ప అనుకుంటూ ఉంటారు. అవన్నీ దాటే మనం ఆధ్యాత్మికంలోకి వచ్చాం. అవన్నీ కూడా గొప్ప అనుకుంటే ఈగో. బుద్ధత్వాన్ని మించిన గొప్పతనం ఇంకొకటి లేదు. సో మరి బుద్ధత్వం గొప్ప అనుకుంటే మరి అది కూడా ఈగో లెక్కలో రాదంటారా? బుద్ధత్వంలోకి వచ్చిన వాడు ఇంకొకరిని తక్కువ చూడడు. అదే ఐఏఎస్, ఐపీఎస్, లేకుంటే సీఎంఓ, పిఎంఓ, లేకుంటే ఈ లౌకికంలో నేను సాధించాను అనుకుంటున్నవాడు ఏం చేస్తాడు? నేనే స్టూడెంట్ లైఫ్లో బిఫోర్ మెడిటేషన్ నాకు ర్యాంకులు అవి వస్తున్నప్పుడు ర్యాంకులు రాని వాళ్ళని, ఫెయిల్ అయిన వాళ్ళని పురుగుల్లాగా చూసేవాళ్ళు. మనుషుల్లాగా కూడా కాదు, పురుగుల్లాగా చూసేవాడిని. వీళ్ళైతే వేస్ట్, వీళ్ళ మనుషులే కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అది సరైన కాని విధానము. మానవత్వాన్ని మించిన గొప్పతనం లేదు. ఈ ర్యాంకులు కాదు, మనిషిని మనిషిగా చూడాలి. సో అందుకే ఒకసారి ఏదో ఒక చోటుకి వెళ్ళాను, ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాను. హిందీలో బాలీవుడ్ హీరో వచ్చాడు, హృతిక్ రోషన్ వచ్చారు. హృతిక్ రోషన్ వస్తే నేను పట్టించుకోలేదు. అందరు లేచి పరిగెడతా ఉన్నారు. మామూలు కూర్చొని ఉన్నా. అందరు అడిగారు అనమాట, ఏంది హృతిక్ రోషన్ వస్తే నువ్వు అలాగే ఉన్నావు అంటే, హృతిక్ రోషన్ వస్తే నాకేంటి, ఆయన మనిషి నేను మనిషి. బుద్ధుడు వస్తే నేను పరిగెడతా, హృతిక్ రోషన్ వస్తే నేను పరిగెత్తాను. హృతిక్ రోషన్ గొప్పవాడు ఉండొచ్చు ఆయన ఆర్ట్ ఫీల్డ్లో. నా ఫీల్డ్ ఆర్ట్ ఫీల్డ్ కాదు. నేను హృతిక్ రోషన్ సినిమాలు చూస్తాను ఎంటర్టైన్మెంట్ కోసం.
మహేష్ బాబు సినిమాలు చూస్తా ఎంటర్టైన్మెంట్ కోసం. కానీ నాకు ఆదర్శం ఎవరు? బుద్ధుడు. నాకు ఆదర్శం రాముడు. నాకు ఆదర్శం కృష్ణుడు. నాకు హృతిక్ రోషన్ ఆదర్శం కాదు. హృతిక్ రోషన్ గొప్పవాడు ఇండస్ట్రీ కాదు, వాళ్ళ ఫీల్డ్లో. కానీ అందరికీ ఆదర్శం ఎవరు? అందరికీ. హృతిక్ రోషన్ కూడా ఆదర్శం అనే వాళ్ళు ఎవరు? రాముడు లాంటి వారు. వారు మనకు ఆదర్శం కావాలి. అంతేకాని ఈ మధ్యలో వాళ్ళు కాదు. మనం ఎప్పుడైనా సరే హయ్యెస్ట్ ఆదర్శాన్ని తీసుకోవాలి. ఈ మధ్యలో బిస్కెట్లని చాక్లెట్లని కాదు. పాపులర్ పీపుల్ ఆదర్శం కాదు మనకి. సక్సెస్ఫుల్ పీపుల్ ఆదర్శం కాదు. ప్రపంచానికి అందరికీ ఆదర్శమైన పురుషులు ఉన్నారు. ఆదర్శ పురుషులు అంటారు వాళ్ళని. మహాపురుషులు, యోగులు, వాళ్ళే యోగులు. ఒక రమణ మహర్షి మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్. గోచితో ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాడు ఇప్పటికీ. అనే కదా, ఆయన దగ్గర ఏముంది? గోచి కూడా లేదు అంతే. ఇప్పటికే రమణ మహర్షి ఇప్పుడు మోస్ట్ పాపులర్. ఇప్పుడు షిరిడి ఇటు సైడ్ పాపులర్ అయితే అటు సైడ్ అరుణాచలం, రమణ మహర్షి ఉన్నాయి పాపులర్. మరి వాళ్ళ దగ్గర గోచి కూడా లేదు. మరి ఎవరు గొప్పవారు? గోచి బాబాల దగ్గరికి అన్ని ఉన్నవాళ్ళు పోతుంటారు. మరి ఎవరు గొప్పవాళ్ళు? అలెగ్జాండర్ గొప్పవాడు, డయోజనస్ గొప్పవాడు. డయోజనస్ దగ్గర గోచి కూడా లేదు. ఎవరు గొప్పవారు? సో మనకు డయోజనస్ ఆదర్శం, అలెగ్జాండర్ కాదు. మనం డయోజనస్ని ఆదర్శంగా తీసుకున్నప్పుడు మరో 1000 మంది 1,00,000 మంది అలెగ్జాండర్లు పుడతారు. మనం అలెగ్జాండర్ ఆదర్శంగా తీసుకొని అలెగ్జాండర్ ఏం చేశాడు? చివరికి చేతులు బయట పెట్టిపోయాడు. నేను ఏం సాధించలేదు, నా గురువు సాధించిన దాంట్లో నేను సాధించింది ఏమీ లేదు, నేను తెలుసుకున్నది ఏమీ లేదు, నేను తీసుకుపోతున్నది ఏమీ లేదు, బయటకు పెట్టాడు. మనం అంతకంటే గొప్పవాళ్ళం. నేను ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, నేను గొప్పవాడిని అయిపోయాను. నా సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని నేను స్వర్గానికి తీసుకెళ్తాను. నేను సక్సెస్ఫుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇప్పుడు 20-30 years ఇండస్ట్రీ ఇక్కడ అయితే గొప్పవాడిని అయిపోయినట్ట కాదే. సో ఈ ప్రపంచం బాగుపడాలి అంటే నిజంగా మనం మహాపురుషులని, మహాయోగులని ఆదర్శంగా తీసుకోవాలి. అప్పుడే ఈ ప్రపంచం బాగుపడుతుంది. మనం తెలుసో తెలియకో గత 30-40 ఏళ్ళగా ఈ సక్సెస్ అనే ఒక జబ్బు పట్టుకుంది మనకి. పాపులారిటీ అనే ఒక జబ్బు వచ్చింది కొత్తగా. పాపులారిటీ కావాలి మనకి. విలువలు కాదు, విధానాలు కాదు. మనకి పాపులారిటీలు, సక్సెస్లు, డబ్బులు, ఈ కొత్త జబ్బులు వచ్చాయి 30-40 ఏళ్ళలో. మనకు అంతకుముందు స్వాతంత్ర పూర్వం ఇవన్నీ లేవు. స్వాతంత్రం టైంలో కూడా విలువలకే విలువ ఇచ్చారు మన వాళ్ళంతా. కాబట్టి మనకు స్వాతంత్రం వచ్చింది. తిరిగి మనకి ఆత్మస్వాతంత్రం రావాలంటే మనం తప్పనిసరిగా యోగులనే ఆదర్శంగా తీసుకోవాలి. యోగులే మనకు ఆదర్శము, మహాపురుషులే మనకు ఆదర్శము. తిరిగి రామరాజ్యం రావాలంటే మనం రాముని ఆదర్శంగా తీసుకోవాలి, సక్సెస్ఫుల్ పర్సన్స్ని కాదు. సక్సెస్ఫుల్ పర్సన్స్ దగ్గర విలువలు ఉన్నాయో లేదో తెలియదు మనకి. కానీ రాముడి దగ్గర విలువలు ఉన్నాయి, కృష్ణుడి దగ్గర విలువలు ఉన్నాయి. వాళ్ళని మనం తీసుకోవాలి. వారే మనకి, నాకు మొహమాటం లేకుండా నాకు వాళ్ళే ఆదర్శం. బాహ్యంగా మనం జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా, అంటే ఒక ఐఏఎస్, ఐపీఎస్, లేదంటే దేశ ప్రధాని, టాప్ కదా ఇంకా, సో ఇండియా ప్రెసిడెంట్, ఇలా ఎంతైనా కూడా చివరికి వాళ్ళైనా కూడా గురువు కాళ్ళు మొక్కాల్సిందే. అంతే. మీరు ఇందాక అశోకుడు, అలెగ్జాండర్, అంతే. మోడీ గారు వాళ్ళు మనకు గమనిస్తే కొంతమందిని పిలిచి ఎంత చక్కగా గౌరవిస్తున్నారు. మారింది కాలం. గురువుకి అంత గొప్ప ప్రాముఖ్యత ఉంది, ప్రత్యేకత ఉంది. గురువుని గౌరవించిన వారు, యోగిని గౌరవించిన వారు అసలు డెవలప్ అయినట్టే కాదు. ఏమవుదాము, పిల్లల్ని ఏం చేద్దాము, లాయరా, డాక్టరా, ఇంజనీరా, సో ఇలా ఆలోచిస్తూ ఉంటారు పేరెంట్స్. వాళ్ళకి ఇచ్చిన డైరెక్షన్ కూడా బాగా సెటిల్ అవ్వాలి అంటే గురువు అవ్వాలని ఎవరు అనుకోరు. అయితే గురువు ప్రొఫెషన్ అన్నది ఖచ్చితంగా ఉండాలి. మనం సర్వైవ్ అవ్వాలి అంటే అంతవరకు తినడానికి కదా ఖచ్చితంగా, మరి అది ఉండాలి. బట్ మెయిన్ ఇంపార్టెన్స్ అన్నది ఆత్మ ఎదుగుదలకి ఇచ్చుకోవాలంటారు. అంతే. బుద్ధుడు తండ్రి కూడా తెలియకుండా అలాగే చేశాడు. మరి ఏం చేశాడు బుద్ధుడు? పారిపోయాడు. మనం ఎక్కువ చేస్తే మన పిల్లలు పారిపోతారు. మనం వాళ్ళు బుద్ధుడు వాళ్ళు వచ్చింటారు పాపం. మనం ఏం చేస్తాం? రుద్దేసి ఇంకేదో చేద్దామని ట్రై చేస్తాం. చూసి 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 తప్పించుకొని వెళ్ళిపోతారు. బుద్ధుడు పాపం ఇంట్లో నుంచే బుద్ధుడు అయి ఉండొచ్చు కదా, ఎందుకు కాలేకపోయాడు? వాళ్ళ నాన్నకి ఇష్టం లేదు. కాబట్టి అక్కడే ఉండి బుద్ధతో సాధించేవాడేమో. ఒకవేళ వాళ్ళ నాన్న నిజంగా ఇష్టం ఉండింటే వాళ్ళ నాన్నకు మొదటి నుంచే, చిన్నప్పటి నుంచి ఆయనకి ఇష్టం లేదు. రాముడికి అలాంటి పరిస్థితి లేదు. దశరథుడు మహాయోగి,
వాళ్ళందరూ యోగులు. దశరథుడు, లక్ష్మణుడు, సీత అందరు యోగులు. అలా విశ్వామిత్రుడు యోగులు ఉన్నారు ఆ చుట్టూ. వశిష్ఠుడు ఒక మహాయోగి. అక్కడంతా యోగులు ఉండేవాళ్ళు కాబట్టి రాముడికి ఆ టెన్షన్ లేకుండా, కృష్ణుడికి ఆ టెన్షన్ లేదు. కానీ బుద్ధుడి కాలంకి వచ్చేసరికి పాపం మారిపోయింది. కాబట్టి బుద్ధుడు బయటకు వచ్చాడు. మీరు నాకు నచ్చితే అది మీ గొప్పతనమే, నా గొప్పతనం కాదు. అలాగే నేను మీకు నచ్చితే అది మీ గొప్పతనం కాదు. చాలా డిప్లొమాటిక్గా చెప్పారు సార్. సో నేను మీకు నచ్చితే అది మీ గొప్పతనం కాదు అంటే నా గొప్పతనం అని మీరు చెప్పలేదు చివరికి. ముందు విషయంలో అయితే చెప్పారు, బాగా చెప్పారు. ఇది కన్క్లూజన్ ఇవ్వలేదు. మీరు ఇప్పుడు అందంగా ఉన్నారు, మీరు నాకు నచ్చారు అంటే మీకు ఎవరు గొప్పతనం? మీరు అందంగా ఉండడం వల్ల నాకు నచ్చిండొచ్చు అన్న కదా. మీ అందం యొక్క గొప్పతనం అది, నా గొప్పతనం ఎలా అవుతుంది? మహేష్ బాబు సినిమా మనకి నచ్చింది, అది ఎవరి గొప్పతనం? మహేష్ బాబు గొప్పతనం అది. మహేష్ బాబు అష్ట కష్టాలు పడి రక్త మాంసాలు వాడి అందించి ధారపోసి ఒక్కడు రెండోవాడు మూడోవాడు అని సినిమా తీస్తుంటాడు. అది ఆయన గొప్పతనం. నేను మహేష్ బాబు అంటే నాకు ఇష్టం కాబట్టి నేను గొప్పవాడిని ఎలా అవుతాను? అవతలవాడు యొక్క క్వాలిటీస్ మనకు నచ్చుతూ ఉంటాయి. వారి యొక్క గొప్పతనం వల్ల, ఆ క్వాలిటీస్ వల్ల వారిని మనం గుర్తిస్తుంటాం, వారిని మనం ఆరాధిస్తుంటాం. ఉదాహరణకు ప్రతిసారి మనకు నచ్చాడు, అది ఎవరి గొప్పతనం? ప్రతిసారి గొప్పతనం. మరి ప్రతిసారి నచ్చాడు కాబట్టి నేను గొప్పవాడిని అయిపోయినా. సార్ అంటే నాకు ఇష్టం అని ఇంట్లో కూర్చుంటే సాంబార్ కూడా ఉడకదు. సార్ అంటే ఇష్టమైతే సార్లాగా తయారు కా, సార్ చేసిన పనులు చెయ్యి, సార్ దారిలో నడుచు. సార్ చాలా గొప్పవాడు, సార్ మహాయోగి, సార్ అంటే నాకు చాలా ఇష్టం, సార్ కంటే నాకు ఎవరు లేరు. మంచిది నాయన, సారు కోరుకున్నది ఏంటి? మనల్ని సారు తనలాగా చేద్దామని ఎంతో ప్రయత్నించాడు. సో మనం అడుగులేయాలి. సేమ్ వే నేను ఎవరికి నచ్చాను అనుకోండి, అది వాళ్ళ గొప్పతనం కాదు. నేను అడ్డంగా మాట్లాడతాను కాబట్టి నచ్చుండొచ్చు. బాలకృష్ణ డైలాగులు మనకు నచ్చుతుంటే అడ్డంగా మాట్లాడతాడు డైలాగ్, చాలా డైలాగ్ కింగ్. అది బాలకృష్ణ గొప్పతనం, మన గొప్పతనం ఎలా అవుతుంది? సో నేను నచ్చితే మీకు అది మీ గొప్పతనం కాదు, అది నా గొప్పతనం. మీరు నాకు నచ్చితే అది మీ గొప్పతనం, నా గొప్పతనం కాదు. సో ఎవరి గొప్పతనం ఎవరిదనేది ఆలోచించుకోవాలి. నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి నేను చాలా గొప్పవాడిని అంటే కుదరదు నాయన, కుదరదు. సో చాలామంది అవతల వాళ్ళకి లైఫ్ ఇవ్వడం కోసం చేస్తూ ఉంటారు అంటారు. మరి దీన్ని ఎంతవరకు కన్సిడర్ చేస్తారు? అవతల వాళ్ళకి లైఫ్ ఇవ్వడం ఏంటి? నీకే లైఫ్ ఇచ్చుకోనికి. సూర్యుడు అవతల వాడికి లైఫ్ ఇస్తున్నాడా? సూర్యుడు వెలుగుతున్నాడు, అది దాని విధానం. దాని ద్వారా అవతలవాడు ఆటోమేటిక్గా లైఫ్ ఇచ్చుకుంటాడు తనకు తాను. తనకు తాను లైఫ్ ఇచ్చుకోలేని వాడు ఇంకొకరికి లైఫ్ ఎలా ఇస్తాడు? చేసిరా. కొవ్వొత్తి ఎక్కువ మందికి ఎక్కువ రోజు లైఫ్ ఇవ్వలేదు, ఎందుకంటే కొద్ది రోజులు కాలిపోతుంది. సో కొవ్వొత్తి వల్ల ఉపయోగం లేదు మనకు, సూర్యుడు కావాలి. ఎన్లైటన్మెంట్ అంటే అది. ముందు మన యొక్క సాధన మనం చేసుకుంటూ, మన జ్ఞానాన్ని మనం పాటించుకుంటూ అప్పుడు పంచాలి. మనం ఏం పాటించాం, మనం ధ్యానం చేయం, కానీ ఇంకొకరు ధ్యానం చేయమని చెప్తాం. నేను ధ్యానం చేస్తేనే నాకు ఇంకొకరికి ధ్యానం చేయమని చెప్పే అర్హత ఉంటుంది. నేను భిన్నంగా ఆలోచించు అనేది ఎంతో కొంత ప్రయత్నిస్తే అప్పుడు నేను భిన్నంగా ఆలోచించి గురించి మాట్లాడచ్చు. అట్లా కాదు బుక్ పట్టుకొని అందరికీ నేను ఉపదేశాలు ఇస్తానంటే లాభం లేదు. మంచి స్పీకర్ అవుతాం మనం, మాటకారి, పండితుడు. చాలామంది పండితులు ఉంటారు, వాళ్ళు భాషా పండితులు, అంతేగాని వాళ్ళు నిజంగా జీవితంలో పండితులు కాదు. జీవితంలో పండితులు ఎవరు? యోగులు, జ్ఞానులు. 4 పద్యాలు వల్ల వేసి ఇంకొకరికి అప్పచెప్పేసి అవతలని మార్చేసినా అనుకుంటే ఎట్లా మారుస్తావు? చిలక పలుకులు, చిలక ఇంకొకరిని మారుస్తుంది? చిలక ఇంకొకరిని మార్చలేదు. గొప్పగా పలకవచ్చేమో గాక, గొప్పగా పలికిన వాడంతా అవతలని మార్చినట్టు కాదు. అనుకుంటుంటాడు నేను మార్చేస్తాను, ఉద్ధరించడం కుదరదు. తనను తాను వెలిగించుకున్నవాడు ఇంకొకరికి వెలుగు అందించగలుగుతాడు. కాబట్టి ఆధ్యాత్మికంలో ముందు స్వయం సాధన అని ఒకటి ఉంది. ముందు మనం సాధన చేస్తూ ఆ సాధనను ఇంకొకరికి పంచుకోవాలి. బోధించడం కాదు, పంచడం. బోధించడం అనేది గురువు లెవెల్కి వెళ్ళిన తర్వాత కుదురుతుందేమో. మనం ఇంకా సాధకుడి లెవెల్లో ఉన్నాం. సాధకుడి లెవెల్లో ఉన్నప్పుడు సాధన చేస్తూ ఆ సాధనకు సంబంధించిన అనుభవ జ్ఞానాన్ని పంచుకుంటాం. నేను నా యొక్క సాధనకు అనుభవ జ్ఞానాన్ని ఇక్కడ పంచుకోవడానికి వచ్చాను.
బోధించడానికి కాదు, బోధిస్తే ఇలా అంట, ఇలా చెప్తుంటాను, ఇలా చేయని, నేనేదో పంచుకుంటాను మామూలు మనిషి. మీరంతా వెళ్ళారని నేను మీ దారికి రాను, నా దారి నాదే. ఇప్పుడు ఒక 10 మంది ఫాలో అవుతున్నారు, 10 మంది దాన్ని నమ్ముతున్నారు అంటే ఎంతో కొంత దాంట్లో నిజం ఉంటుంది కదా సార్. లేదు మీరందరే రాంగ్ వెళ్తున్నారు, నేను ఇంకో దారిలో వెళ్తాను, అదే కరెక్ట్ అనడంలో ఎంతవరకు కరెక్ట్ ఉందంటారు? అయితే కౌరవులు చేసింది కరెక్టా? 100 మంది చేశారు కదా, ఇక్కడ 5 మంది ఉన్నారు పాండవులు. మంది ఎంత అనేది కాదు, మంద ఎంత అనేది కాదు, దాన్ని మంద అంటారు. ఒక గుంపు అంతా కలిసి ఒకటి చేస్తే కరెక్టా? హిట్లర్ 2వ ప్రపంచ యుద్ధాన్ని సృష్టించారు గుంపుతో, అయితే కరెక్టా? సింహం సింగిల్గా అయినా ఉంటుంది కరెక్ట్గా. సో అందరూ ఏదో దారిలో నేను వెళ్ళడం, అందుకే భిన్నంగా ఆలోచించు. సరైన దారి అయిండాలి, అందరూ వెళ్ళారా లేదా నాకు సంబంధం లేదు, సరైనది. సరైనదో కాదు ఎలా తెలుసుకోవాలి? యోగులు చెప్పిన పుస్తకాలు చదవాలి. యోగులకు సంబంధించిన మనం అన్ని సబ్జెక్ట్ అంతా ఉంది, పుస్తకాలు ఉన్నాయి, జ్ఞానం ఉంది, వెరిఫై చేసుకోవడానికి. సో అందరు వెళ్తే అందరు డాక్టర్లు అయితే అయిపోతా, అందరు ఇంజనీర్లు అయితే అయిపోతుందా? మరి సీఎంలు పిఎంలు ఎవరు కావాలి? సో అందరు వెళితే అది ఒక 10 మంది వెళ్తే సరైనది ఎలా అవుతుంది? రాంగ్ కాన్సెప్ట్. ఒక 10 గొర్రెలు వెళ్తే సింహం వెనకాల వెళ్ళాలా? సింహం వెళ్ళదు. సింహం సింగిల్గానే హ్యాపీగా ఉంటుంది. సింహం దగ్గరికి అందరు రావాలి. రమణ మహర్షి ఎవరిని ఫాలో అవ్వలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, రమణ మహర్షి దగ్గరికి అందరు వచ్చారు. మొదట్లో సింహానికి ఫాలోవర్స్ ఉండకపోవచ్చు, ఎందుకంటే సింహం అంటే అర్థం కాలేదు. ఆ తర్వాత ఫాలోయింగ్ వేరే ఉంటుంది. 10 సార్లు మొదట్లో ఎవరు ఫాలో అవ్వలేదు, ఆ తర్వాత చాలామంది గుర్తించారు. సో అందరూ ఒక దారిలో వెళ్తున్నారు కాబట్టి నేను కూడా కుదరదు, నేను ఇంతే, కుదరదు. సరికాని విషయం అది, సరికాని ఆలోచన విధానం. ఒకవేళ అందరు వెళ్ళినది మనకు నచ్చితే అది సరైనది అయితే వెళ్ళొచ్చు, వెళ్ళకూడదనే రూల్ కాదు. అది సరైనదా కాదా సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. బ్లైండ్గా ఎవరో చేశారు కదా, ఎవరో వెళ్ళారు కదా కాబట్టి నేను వెళ్తాను, ఎవడో బావిలో దూకాడు కాబట్టి నేను బావిలో దూకుతాను. జాంబిరెడ్డి అని సినిమా లాస్ట్ సీన్ అదే, వాడు బావిలో దూకితే వెనకాల వచ్చి అన్ని జాంబీలన్నీ దూకేస్తాయి. అట్లా ఉండకూడదు, అంటే మన బ్రెయిన్ లేదు, మనం మనుషులము, మనకు ఒక వివేకం ఉంది, ఒక విఘ్నత ఉంది, మనకు ఒక బుర్ర ఉంది. బుర్ర ఒక పదును పెట్టాలి, ఆలోచించాలి. అందరు చికెన్ తింటే ఇప్పుడు కోట్ల మంది చికెన్ మటన్ తింటున్నారు, కరెక్టా? మీరు కూడా తినండి అయితే. నాకే వేసేసారు సార్ మీరు ఫినిషింగ్ టచ్. వామ్మో, అంతే కదా, అందరు తింటారు, మనం తినలేం కదా. మనమంతా భిన్నంగా ఆలోచిస్తున్నాం కదా. పిఎస్ఎస్ఎన్లో మనం తినము, మనకంటే తినే వాళ్ళ సంఖ్యనే ఎక్కువ ఉంది. అయితే మనం అందరం తిందామా, పోరాడదామా? పోరాడుతున్నాం కదా. అంతే, నలుగురికి నచ్చినది నాకు అసలే నచ్చదురు అని పాట ఉంది. గుంపుగా ఉన్నప్పుడు కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఓ 10 మంది, ఇక్కడ ఓ 2 ఉన్నారు. ఇప్పుడు నాకు బలం పెరగాలి అంటే ఈ 10 మందిని చూస్ చేసుకోవాలనుకుంటాను, కానీ ఇద్దరిని చూస్ చేసుకోవాలనుకోను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ పర్పసే ఉంది, నేను బిజినెస్ చేయాలంటే నాకు 10 మందితో బిజినెస్ అవుతుంది, కానీ ఇద్దరితో బిజినెస్ అవ్వదు. ఇప్పుడు ఆబ్వియస్లీ నేను ఆ 10 మందినే చూస్ చేసుకుంటాను కదా. వాళ్ళు చెడ్డైనా కూడా 10 మందిలోకి వెళ్ళాలనే, అంటే కమర్షియల్ మైండ్తో ఆలోచిస్తే 10 మందిలోకి వెళ్ళాలనే ఆలోచిస్తాయి. ఇక్కడ 2 ఉన్నారు, వీళ్ళతో నేనేమి బిజినెస్ చేస్తాను? అయితే మరి పాండవులు కౌరవులు ఎలా చేశారు ఒకసారి ఆలోచించుకోవాలి. పురాణాలన్నీ మనకు ఇలాంటి డైరెక్షన్ ఇవ్వడానికి ఉన్నాయి. సో ఆడ 100 మంది అక్కడ ఉన్నారని కొంతమంది అడిపోయారు, ఈ 5 మంది మాత్రం ఆగలేదు, తగ్గేది లేదన్నారు. మరి ఎవరు గెలిచారు చివరికి? సో బిజినెస్ లాభము ఇదంతా కూడా లౌకికం, స్వార్థం. దాన్ని వదిలిపెట్టడానికి మనం ధ్యానంలోకి వచ్చాం, ఆధ్యాత్మికంలోకి వచ్చాం. ఆధ్యాత్మికంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ స్వార్థం, నేను, నాది అనే దాన్ని పట్టుకొని సరికాని దారిలో వెళ్తానంటే ఎవడొద్దనేది లేదు. ఎవడు తోకున్న గోతులో వాళ్ళే పడతారు. కర్మ సిద్ధాంతం ఒకటి ఉంది కదా, కర్మ సిద్ధాంతాన్ని మనం ఫాలో కావాలి. మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది, మనం సరైన దారిలో వెళ్తే
సరైనదే మనకు జరుగుతుంది, సరైనదే జరుగుతుంది. దానికి మనకు చరిత్రలో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, పురాణాల్లో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. డౌట్ వస్తే వెరిఫై చేసుకోవచ్చు, అవి గుర్తు చేసుకున్నా మనకు సరిపోతుంది డౌట్ వస్తే. సో ఎవరి నిర్ణయం వాళ్ళది. బావులో దూకుతామంటే 10 మంది దూకారని మనం దూకుతామంటే మంచిదే బిజినెస్ కోసం. సో మన ఆధ్యాత్మికమైన దారిలోకి వచ్చాము, అది ఒక సరైన దారినే మనకు ఎంచుకోమని చెప్తుంది. సో అందుకే బిజినెస్లో కూడా సరైన ఆలోచనలను పెంపొందించుకోవాలి. ఎక్కడైనా ఎప్పుడైనా సరైనదే ఎంచుకోవాలి. అది బిజినెస్లోనా, ఇంట్లోనా, సంసారంలోనా, ఆఫీస్లోనా, కాలేజీలోనా, రోడ్డు మీదనా, ఎక్కడైనా సరైనదే. ఆధ్యాత్మికం ఉన్నదే అందుకోసం. బిజినెస్లో కూడా ఆధ్యాత్మికాన్ని పెట్టాలి, సంసారంలో కూడా ఆధ్యాత్మికంలో పెట్టాలి. అప్పుడే కదా సంసారమే నిర్వాణం అన్నట్టు ప్రతిసారి చెప్పింది జరిగేది. నేను ఆధ్యాత్మికంలో ఉంటాను కానీ బిజినెస్కి వెళ్ళినప్పుడు మాత్రం ఆధ్యాత్మికం పనికిరాదా? అంటే ఎక్కడ నిజంగా మనం ఆధ్యాత్మికంలోకి వచ్చినట్టు? సంసారమే నిర్వాణం అని మనం ఎక్కడ నిరూపించినట్టు? సో మనం తీసుకెళ్ళి ఆధ్యాత్మికాన్ని బిజినెస్లో పెట్టాలి, సంసారంలో పెట్టాలి, ఇంట్లో పెట్టాలి, రోడ్డు మీద పెట్టాలి, ఎక్కడ పడితే అక్కడ పెట్టాలి. అది ఆధ్యాత్మికం అంటే. ఆధ్యాత్మికం అంటే పిరమిడ్లోకి వచ్చినప్పుడు ధ్యానం చేసేటప్పుడు నేను మంచి మంచి మాటలు మాడతా, బయటికి వెళ్ళి మళ్ళీ అడ్డంగా ఉంటాను, కుదరదు. నువ్వేం మనిషి, నువ్వేం ధ్యానం ఉంటావు బయటికి వెళ్తే. సర్వమంగళ మేళం అంతా. సో మనం ఒక మంచి దారిలో ఉన్నాం, మనం పిరమిడ్ మాస్టర్స్. సో ఎక్కడైనా ఎప్పుడైనా ఒక పిరమిడ్ మాస్టర్గానే ఆలోచించాలి. గుంపుని ఫాలో అవ్వద్దు, సత్యాన్ని ఫాలో అవ్వాలి. సో ఫైనలీ థ్యాంక్ యూ సార్. పత్రి సార్ ఒక్కరే స్టార్ట్ అయ్యారు, ఇప్పుడు ఇంతమంది వచ్చారు. ఆయన ఒక్కరే ఉన్నారా, ఆయన ఏం చెప్తాడులే అనుకొని ఉంటే ఈరోజు సత్యం మన జీవితంలోకి రాకపోదును. అద్భుతమైన క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ పిఎంసి ప్రేక్షకులందరికీ, మేనేజ్మెంట్కు, గురువు గారికి. చూశారు కదా ఇవాళ భిన్నంగా ఆలోచించే కార్యక్రమం. ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని షేర్ చేసుకోవటం జరిగింది. ఇది ఇవాళ భిన్నంగా ఆలోచించే కార్యక్రమంలో నేనింతే. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్.